హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఈరోజు వచ్చేసి ఎంతో హెల్దీ అయినటువంటి హై ప్రోటీన్తో చాలా టేస్టీగా అండ్ రైస్ కానీ చపాతీ కానీ రోటీస్ కానీ ఏమి లేకపోయినా కూడా ఓన్లీ ఇదొక్కదాంతో కూడా మనం బ్రేక్ఫాస్ట్ చేసేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీకు కూడా తెలిసిన విషయమే కదండి. ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. అయితే దీనిలోకి ముందుగా మనం పచ్చి పెసళ్ళను తీసుకోవాలండి. పెసళ్ళు వీటిని నేను నైట్ మొత్తం నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. చూడండి, మరి ఒకసారి కూడా వాష్ చేస్తున్నాను. నైట్ నానబెట్టుకున్న తర్వాత కూడా మార్నింగ్ మరి ఒకసారి వాష్ చేసుకున్నామంటే స్మెల్ కూడా ఉండదు. ఈ నానబెట్టుకున్న పెసళ్ళను నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఉడికించుకోవచ్చు. నేను ఇక్కడ కుక్కర్లో విజిల్ పెట్టి ఉడికించుకుంటున్నాను. అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా, అంటే ఇందులో కొంచెం వేయాలి, తర్వాత మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు అందులో కూడా కొంచెం వేసుకోవాల్సి ఉంటుంది కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. దీనిపైన మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ముక్కలు అండ్ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. మంచిగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఆ కుక్కర్ను ఒక 4 విజిల్స్ పెట్టానండి నేను. మీరు 3 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు పలుకుగా కావాలనుకుంటే 3 విజిల్స్ పెట్టండి, కరెక్ట్గా సరిపోతుంది. నాకు ఇక్కడ కొంచెం మెత్తగా అయించండి, నేను 4 విజిల్స్ పెట్టినందుకు. ఈ విధంగా అయ్యింది చూసుకోండి. అందులోనే కొంచెం వాటర్ కూడా ఉన్నాయి కదండి, వాటిని పక్కకు తీసి పెట్టుకుందాము. మీరు కావాలనుకుంటే దాంతో చారు కూడా చేసుకోవచ్చు, లేదా ఉడికించేటప్పుడు ఆ నీటితో పాటు అలాగే వేయచ్చు. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా తరుక్కొని వేసుకున్నానండి. అందులోనే యాలకు, దాల్చిన చెక్క, జీలకర్ర, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకున్నాను. ఒక యాలకు వేసుకున్నాను. మంచిగా వీటిని వేయించుకుందాము. మీరు కావాలనుకుంటే ఇందులో లవంగాలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2-3 ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను, చిన్న మీడియం సైజు ఉన్నవి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి వీటిని. వేయించుకున్న తర్వాత అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా అందులోనే వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మిక్స్ చేసుకొని, కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి అడుగు పట్టకుండా. నేను ఇక్కడ వేసుకున్నాను చూడండి, కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు అక్కడ వేసుకున్నాం కదండి ఉడికించేటప్పుడు, ఇక్కడ చూసుకొని వేసుకోండి. కొంచెం ఇవన్నీ పట్టడానికి కూడా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. నా వీడియోస్లో నేను ఆయిల్ కూడా తక్కువనే వాడతానండి. మీరు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు నా వీడియోస్ అన్నీ కూడా. నేను చాలా తక్కువ ఆయిల్తో రెసిపీస్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోనే కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి, చిన్నగా తరుక్కున్నాయి. నేను ఇక్కడ ఒక టమాటా అండి, పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్నగా ముక్కలు తరుక్కొని పెట్టుకున్నాను. అవి కూడా అందులోనే వేసి టమాటా ముక్కలు మంచిగా మెత్తగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకొని ఉడికించుకుందాము. నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి, అవి మగ్గాయి టమాటా ముక్కలు. అందులోనే మనం ఉడికించుకున్న పెసలు ఉన్నాయి కదండి, నేను వాటర్ కొన్ని ఉన్నాయి కదా, వాటర్ తోటే వేసుకున్నాను. చాలా ఎక్కువగా ఉంటే మీరు దాంతో చారు కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని ఉన్నందుకు ఇందులోనే వేసేసాను. మంచిగా వీటిని అన్నిటి కూడా మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మంచిగా, అంటే ఎక్కువ మిక్స్ చేయకూడదండి, చాలా మెత్తగా అయిపోతుంది. చూసుకుంటూ కలుపుకోవాలి. అందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బాగా ఉడికిపోయింది చూడండి, దగ్గర కూడా పడింది. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కసూరి మేతి వేస్తున్నాను.
వేసి మంచిగా వీటిని కూడా మిక్స్ చేసుకుంటే ఎంతో ఈజీగా అండ్ హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా లంచ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ స్టమక్ కూడా ఫిల్ అయిపోతుందండి కొంచెం తినడంతో. వెయిట్ లాస్ ఎందుకు కారండి, మంచిగా అయిపోతారు. ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోనే నేను కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.